సో రూల్ నెంబర్ 5. ఇక ఆక్సిజన్ విషయానికి వచ్చినట్లయితే ఆక్సిజన్ atom it shows common oxidation number as -2. Common oxidation number as -2. మరి ఎందుకు -2 చూపిస్తుంది అంటే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 కదా, అంటే మనకు దీనికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే 10 ఎలక్ట్రాన్స్ రావాలి అంటే ఇట్ హ్యాస్ టు గెయిన్ 2 ఎలక్ట్రాన్స్ so that oxygen will get the neon configuration. So in order to get the stability, oxygen will gain 2 electrons so that it becomes oxide O-2. So this is a very common oxidation number. And apart from this, the oxygen can show other oxidation numbers. So oxygen have the capacity to form, that is peroxides. In peroxide, oxidation number of oxygen is -1. Oxidation number is equal to -1. అంటే పెరాక్సైడ్ అంటే ఏంటి జనరల్ గా మనకు ఆక్సిజన్ మాలిక్యూల్ లో there is a double bond between two oxygens, but in peroxides there will be single bond between two oxygen atoms. So each oxygen will have -1 oxidation number. -1 oxidation number in the case of the peroxides. కాబట్టి ఎక్కడైతే మనకు ఆక్సిజన్ సింగిల్ బాండ్ ఉంటుందో దాన్ని మనం పెరాక్సైడ్ అని చెప్తాం. పెరాక్సైడ్. సో పెరాక్సైడ్ అంటే నేను ఎలా చూపిస్తామంటే O2-2 గా చూపిస్తాం. O2-2. సో దీనిలో మనకు 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఈచ్ వన్ విల్ షో ద -1 oxidation number in the case of the peroxides. And apart from this, oxygen have the ability to form the superoxides. So in superoxides oxidation number is -1/2. Oxidation number is how much? -1/2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ KO2. ఇది మనకు అర్థం కావడం కోసం నేను స్ప్లిట్ చేసాం అనుకోండి, స్ప్లిట్ చేసాం K+ వస్తుంది, O2-1 వస్తుంది. సో ఇక్కడ O2-1 అంటే సూపర్ ఆక్సైడ్. ఓకే, ఈ సూపర్ ఆక్సైడ్ లో 2 ఆక్సిజన్ ఆటమ్ ఉన్నాయి. 2 ఆక్సిజన్స్ కలిపి -1, అప్పుడు ఒక్కదానికి ఎంత వస్తుందంటే -1/2. ఓకే, సో ఇక్కడే మనకు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం లేదు. వెరీ కామన్ ఆక్సిడేషన్ నెంబర్ ఇస్ -2. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ ది పెరాక్సైడ్స్ యాజ్ వెల్ as superoxides, oxygen will show different oxidation number. The peroxide అంటే ఏంటంటే O2-2 is called as peroxide. 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, రెండింటికి కలిపి -2, ఒక్కదానికి ఎంత అవుతుంది? -1 అవుతుంది. ఇక్కడ సూపర్ ఆక్సైడ్ తీసుకుంటే ఇది ఫార్ములా. అంటే మన దాంట్లో ఉన్న ఆక్సిజన్ ఏ ఫామ్ లో ఉంది? O2-1 ఫామ్ లో ఉంది. 2 ఆక్సిజన్స్ కలిపి -1, ఒక్కదానికి ఎంత అవుతుంది? -1/2. మన దగ్గర ఒక 100 రూపీస్ ఉంది అనుకోండి, ఇద్దరు ఈక్వల్ గా షేర్ ఎంత, ఒకరికి ఎంత వస్తుంది? మనకి ఒకరికి 50 రూపీస్. ఎలా చెప్తున్నాం? అది /2. ఇక్కడ కూడా అంతే, 2 ఆక్సిజన్స్ కలిపి -1 ఉంది, ఈచ్ వన్ ఎంత వస్తుందంటే -1/2. ఇన్ ది కేస్ ఆఫ్ ది సూపర్ ఆక్సైడ్స్. ఓకే, ఇది కాకుండా ఆక్సిజన్ హ్యావ్ ద కేపబిలిటీ టు ఫార్మ్ products with fluorine. ఈ ఫ్లోరిన్ products తీసుకుంటే, or in the compounds of the fluorine, in compounds of fluorine, oxidation number of oxygen is positive, or oxygen shows positive oxidation number. అంటే మన జనరల్గా ఆక్సిజన్ ఫ్లోరిన్ కలిపి 2 డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఒక ప్రోడక్ట్ వచ్చేసి OF2.
ఈ OF2 లో ఫ్లోరిన్ వచ్చేసి -1 చూపిస్తుంది. ఎందుకంటే ఫ్లోరిన్ వచ్చేసి మోర్ ఎలక్ట్రోనెగేటివ్ ఐటమ్. ఇందా చెప్పాను మీకు, మోర్ ఎలక్ట్రోనెగేటివ్ ఐటమ్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ చూపిస్తుంది. సో ఈచ్ ఫ్లోరిన్ వచ్చేసి -1 చూపిస్తుంది. -1 ఆక్సిజన్ ఓన్లీ 1 ఉంది కదా, +2. అట్లాగే సెకండ్ ఎగ్జాంపుల్ O2F2. సో ఈచ్ ఫ్లోరిన్ విల్ షో -1. అప్పుడు ఆక్సిజన్ చూపిస్తుంది +1 చూపిస్తుంది. అంటే ఈ ఎక్సెప్షన్స్ తప్ప మిగతా అన్ని కేసులో ఆక్సిజన్ ఏంటి -2 చూపిస్తుంది. దిస్ అబౌట్ ది ఆక్సిజన్ ఆటమ్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ రూల్, సిక్స్త్ రూల్. సిక్స్త్ రూల్ వచ్చేసి, ఇప్పుడు ఏదైనా ఒక న్యూట్రల్ మాలిక్యూల్ తీసుకున్నాం, న్యూట్రల్ సబ్స్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, న్యూట్రల్ సబ్స్టెన్స్ లో sum of the oxidation numbers of all the elements is equal to 0. So in a neutral molecule, sum of oxidation numbers of all elements should be equal to 0. ఇది న్యూట్రల్ మాలిక్యూల్ కదా. న్యూట్రల్ అంటే మీనింగ్ ఏంటి, ఎలాంటి ఛార్జ్ ఉండదు, దాన్ని మనం న్యూట్రల్ మాలిక్యూల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ H2O అన్నాము. H2O లో sum of the oxidation number of hydrogen and oxygen will be equal to 0. ఎందుకంటే మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, we discussed already, each hydrogen will show +1. ఆక్సిజన్ వచ్చేసి 1 ఉంది, 1 into -2. This is equal to +2 -2 is equal to 0. So in a neutral molecule, sum of oxidation numbers of all the elements should be equal to 0. ఇది వాటర్ మాలిక్యూల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 2, HCl తీసుకుందాం. HCl, ఓకే. సో HCl లో మనకు హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ వచ్చేసి +1 ఆక్సిడేషన్ నెంబర్. ఇది హాలోజన్ కదా, హాలోజన్ వచ్చేసి -1 ఆక్సిడేషన్ నెంబర్, -1. సో 1 హైడ్రోజన్ ఉంది, 1 into +1 plus 1 into -1, that is 1 minus 1 is equal to 0. 1 minus 1 is equal to 0. ఈ రూల్స్ తర్వాత నీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఆ ట్రిక్స్ బేస్ చేసుకొని నువ్వు ఆక్సిడేషన్ నెంబర్ని ఈజీగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇట్స్ అబౌట్ ది కేస్ ఆఫ్ న్యూట్రల్ మాలిక్యూల్స్. ఓకే, అండ్ కమింగ్ టు ద సెవెంత్ రూల్. ఈ సెవెంత్ రూల్ ఏంటంటే, మనకు ప్రతిసారి న్యూట్రల్ మాలిక్యూల్ ఉండకపోవచ్చు కదా, అయాన్స్ కూడా ఉండొచ్చు. అయాన్స్, మరి అయాన్స్ లో కూడా మోర్ దాన్ 1 ఆటమ్ ఉండొచ్చు. ఇందాక మనం H3O+ అని చెప్పాము, NH4+ అని చూసాము. సో ఇలాంటి కేసులో మోర్ దాన్ 1 ఆటమ్ ఉంది. మరి అలాంటి కేసులో ఏం చేయాలి అంటే, ఇన్ కేస్ ఆఫ్ అయాన్స్, సమ్ ఆఫ్ oxidation numbers of all atoms is equal to charge on the ion. అక్కడ ఎన్ని ఆటమ్స్ అని ఉన్నాయండి, ఆ ఆటమ్స్ చార్జ్ అంతా యాడ్ చేసి, అంటే ఆక్సిడేషన్ మనం యాడ్ చేసి మనకు ఆ స్పీషీస్ ఎంత చార్జ్ ఉంటే ఆ చార్జ్కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ H3O+, అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఆక్సిడేషన్ నెంబర్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ షుడ్ బి ఈక్వల్ టు +1. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో తీసుకుంటే మనకు 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 into +1 +1 ఆక్సిజన్ ఉంది, 1 into -2 తీసుకుంటే 3 - 2 is equal to +1. మనకి ఇక్కడ అదే వస్తుంది కదా. ఓకే, సో లైక్ వైజ్
sum of the oxidation numbers of all the atoms should be equal to charge present on the particular species. Okay, it's about the next rule. And coming to the next rule, if you take any atom or any element in the periodic table, the oxidation number should not exceed the group number. Oxidation number should not exceed the group number. That is, for any element, oxidation number should not exceed group number. అంటే జనరల్గా మనకు పీరియాడిక్ టేబుల్లో ఏ గ్రూప్స్ ఉన్నాయి, బి గ్రూప్స్ ఉన్నాయి, డి బ్లాక్ ఎలిమెంట్స్ కదా. డి బ్లాక్ ఎలిమెంట్స్ మనకు వేరియబుల్ ఆక్సిడేషన్ నెంబర్ వస్తుంది. బట్ ఏ గ్రూప్లో తీసుకుంటే జనరల్గా కామన్ ఆక్సిడేషన్ నెంబర్ అనేది మనకు పాసిబిలిటీ ఉంది. మేబీ ఎక్సెప్షన్స్ ఉంటాయి, బట్ జనరల్గా కామన్ ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఇక్కడ. సో ఎనీవే, ఫర్ ఎనీ గ్రూప్ ఆర్ ఫర్ ఎనీ ఎలిమెంట్ ఆక్సిడేషన్ నెంబర్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద గ్రూప్ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఏ గ్రూప్ తీసుకున్నాం. ఫస్ట్ ఏ గ్రూప్కి మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ +1, అంటే ఆల్కలీ మెటల్స్ తీసుకుందాం, అంటే మ్యాక్సిమం ఎంత అంటే +1. అదే సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ తీసుకున్నాం, మ్యాక్సిమం వచ్చేసి +2, మ్యాక్సిమం ఆల్ పాజిటివ్ వాల్యూ. అండ్ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ తీసుకున్నాం +3. అయితే స్టూడెంట్స్ కంపల్సరీ మనకు ఆ ఎలిమెంట్స్ ఐడియా ఉండాలి. ఫస్ట్ ఏ గ్రూప్ అంటే ఆల్కలీ మెటల్స్ కదా, సో హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. సెకండ్ ఏ అంటే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. కొంచెం మనకు పీరియాడిక్ ఐడియా ఉండాలి. ఎందుకంటే ఒక ఎలిమెంట్ ఇవ్వగానే ఏ గ్రూప్లో ఉంది మనకు ఐడియా వస్తుంటే మనకు కొంచెం ఏంటంటే ఈజీగా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. సో కాబట్టి విషయం ఏంటంటే ఇక్కడ ట్రై టు లెర్న్ వెరీ కామన్ ఎలిమెంట్స్ అట్లీస్ట్ అప్ టు అటామిక్ నెంబర్ 30 జింక్. ఎలిమెంట్స్ అన్ని కొంచెం నేర్చుకోండి, అప్పుడు మనకి ఈ క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా ఉంటాయి. అట్లీస్ట్ గ్రూప్ నెంబర్, ఎలిమెంట్, అటామిక్ నెంబర్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇవన్నీ మనకు ఐడియా ఉంటే క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. అటామిక్ నెంబర్ 30 వరకు నేర్చుకోండి, మ్యాండేటరీ కంపల్సరీగా. Okay, so anyway, third A group. And coming to the fourth A group elements, just see very maximum will be +4. And coming to fifth A group elements, it will be +5. And for sixth A group elements, +6. Then seventh A group elements, +7. Then eighth A group elements, +8. ఇవన్నీ ఏంటి? మ్యాక్సిమం, ఐఎమ్ నాట్ సెయింగ్ మినిమం. మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ది రెస్పెక్టివ్ ఎలిమెంట్స్ దే షుడ్ నాట్ ఎక్సీడ్ ద గ్రూప్ నెంబర్. అంతకంటే ఎక్కువ వచ్చిందంటే మన క్యాలిక్యులేషన్ ఎక్కడ మిస్టేక్ చేసాం. సో ఫర్ ఎనీ ఎలిమెంట్ ద ఆక్సిడేషన్ నెంబర్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద గ్రూప్ నెంబర్. సో నాకు తెలిసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ కామన్గా వస్తుంటుంది. సల్ఫర్, సో సల్ఫర్ వచ్చేసి 16th or 6th A గ్రూప్ కాబట్టి మ్యాక్సిమం ఎంత ఉన్నా మనకి ఇక్కడ +6 ఉండాలి, అంతకు మించి ఉండకూడదు సల్ఫర్కి, ఎందుకంటే 6th or 16th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి. సో ఇది మనకు వెరీ కామన్ రూల్స్ టు బి ఫాలోడ్ టు క్యాల్కులేట్ ది ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ది డిఫరెంట్ ఎలిమెంట్స్. నౌ లెట్ us proceed further. Let me take some examples, and in those examples I will tell you how to calculate the oxidation number of the అన్నోన్ ఎలిమెంట్స్. సో అవి సాల్వ్ చేయాలంటే కంపల్సరీ మనకు దాంట్లో ఎలిమెంట్స్ ఏంటివి, వాటి కామన్ ఆక్సిడేషన్ నెంబర్ ఏంటి, అవన్నీ మనకు ఐడియా ఉండాలి. ఓకే, సో లెట్ us solve some examples in the oxidation number. Examples. Example number 1. ఇప్పుడు మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇచ్చారు, H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్, దీంట్లో సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ కావాలి. వాట్ ఈస్ ది సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్? ఎప్పుడైనా క్యాల్కులేషన్ చేసేటప్పుడు అన్నోన్ ఎలిమెంట్ ఆక్సిడేషన్ నెంబర్ని ఎక్స్ అనుకోండి, ఎక్స్. సో ఇప్పుడు సల్ఫర్ కనుక్కోవాలి కదా, సల్ఫర్ వచ్చేసి ఎక్స్ అనుకోండి. అంటే ఇప్పుడు దీన్ని తీసుకుంటే హైడ్రోజన్ మనకు తెలుసు, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఈచ్ 1 + 1.
సల్ఫర్ ఇస్ అన్నోన్ x. ఓకే, ప్లస్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 into -2 దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఎందుకని ఇది న్యూట్రల్ మాలిక్యూల్ కదా. సో న్యూట్రల్ మాలిక్యూల్ లో సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0. అంటే ఇవన్నీ అవుతుంది కదా, 0 అవుతుంది. అంటే ఇప్పుడు 2 ప్లస్ x minus 8 is equal to 0. The value of x is equal to plus 6. అంటే ఇక్కడ ఏంటి, సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి +6. ఇందాక చెప్పాను సల్ఫర్ 16th గ్రూప్ కదా, 6th ఏ గ్రూప్ ఎలిమెంట్ కదా, కాబట్టి సల్ఫర్కి మ్యాక్సిమం ఎంత ఉండాలి, ఇప్పుడు +6 ఉండాలి, అంత మించి ఉండడానికి లేదు. ఓకే, దట్ ఈస్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ HNO3, దట్ ఈస్ నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్, ఈ నైట్రిక్ యాసిడ్ లో క్యాలిక్యులేట్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ది నైట్రోజన్. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ది నైట్రోజన్ మరి ఎలా కనుక్కుంటాం, ఇందా చెప్పాను అన్నోన్ ఎలిమెంట్ ఏం తీసుకోవాలి, ఇక్కడ x తీసుకోవాలి ఆక్సిడేషన్ నెంబర్. సో హైడ్రోజన్ 1 ఉంది ఇక్కడ, 1 into +1, నైట్రోజన్ తెలియదు కాబట్టి x అనుకున్నాం, ప్లస్ 3 into -2, ఆక్సిజన్ కామన్ ఆక్సిడేషన్ ఎంత అంటే ఇక్కడ -2, దట్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే 1 plus x minus 6 is equal to 0, x minus 5 is equal to 0, x is equal to +5. సో నైట్రోజన్ వచ్చేసి మనకు 5th ఏ గ్రూప్ ఎలిమెంట్. సో 5th ఏ మ్యాక్సిమం ఎంత ఉండాలి ఇక్కడ మనకు +5. సో నైట్రోజన్ +5 వచ్చిందంటే మనం చేసింది కరెక్ట్ ఇక్కడ. ఓకేనా, సో లెట్ us go for few more examples. Next example, potassium permanganate. Potassium permanganate. Potassium permanganate, KMnO4. దీంట్లో మనకి మ్యాంగనీస్ కనుక్కోవాలి. వాట్ ఇస్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ద మ్యాంగనీస్. సో హియర్ పొటాషియం ఉంది, సో 1 into +1. ఎందుకని పొటాషియం వచ్చేసి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ ఆల్కలీ మెటల్స్. ఇందా చెప్పాను మీకు వాట్ ఈస్ ద వెరీ కామన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్, +1. సో 1 into +1 ప్లస్ అన్నోన్ ఎలిమెంట్ x ప్లస్ 4 into -2 is equal to 0. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 1 plus x minus is equal to 0. అంటే x minus 7 is equal to 0, x is equal to +7. ఎస్, మ్యాంగనీస్ వచ్చేసి 7th B గ్రూప్ ఎలిమెంట్, D బ్లాక్ కదా. సో మ్యాంగనీస్ కెన్ షో ఎస్ +7 ఆక్సిడేషన్ నెంబర్, ఇట్స్ కరెక్ట్ ఓన్లీ. 7th B కదా, సో మ్యాక్సిమం ఈస్ +7 ఫర్ మ్యాంగనీస్, సో ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. ఓకే, నా